హలో గాయ్స్, వెల్కమ్ టు ది డీప్ అప్డేట్. ఈరోజు ఒక వీడియో వచ్చి మిస్సింగ్ ట్రైన్ మిస్టరీ అయితే తెలుసుకుందాం భయ్యా. 104 ప్యాసింజర్లతో మాయమైన ఆ ట్రైన్, ఆ వింత సంఘటన నాకు ఇప్పుడు కూడా భయం వేస్తుంది. ఆ స్వర్గ మార్గం నుంచి వెళ్ళిన ట్రైన్ ఎందుకు కనిపించట్లేదు? ఆ సంఘటన గుర్తు చేసుకుంటే ఇప్పుడు కూడా గుండెల తడకొడుతుంది. ఆ 2 ప్యాసింజర్స్ బయట పడిపోవడం, అసలు ఆ ట్రైన్ ఏంటి, కోస్ట్ ఏంటి, అసలు ఏం జరిగింది అన్నది ఈ ఫుల్ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నారు. మీరు ఆశ్చర్యపోతారు. రోమ్ నగరంలోని జెన్నెట్ అనే కంపెనీ తయారు చేసిన రైల్లో 106 మంది ప్రయాణికులు బయలుదేరారు. వారంతా తమ గమ్యానికి చేరుతారని భావించగానే తిరుగురాని లోకానికి వెళ్తారని ఊహించలేకపోయారు. పర్వత ప్రాంతం మీదుగా ప్రయాణిస్తున్న ఆ రైలు సుమారు 1 కిలోమీటర్ పొడవైన సొరంగంలోకి ప్రవేశించింది. అంతే, ఆ తర్వాత ఆ రైలు తరువాతి స్టేషన్ చేరలేదు. అవతల స్టేషన్ నుంచి సమాచారం లేకపోవడంతో ఆ రైలుకు ప్రమాదం జరిగిందని భావించారు. రైల్వే అధికారులు, పోలీసులు హఠాహుటిన ఆ రైలు కనిపించకుండా పోయిన సొరంగం వద్దకు చేరారు. కిలోమీటర్ పొడవునా నడుచుకొని వెళ్లారు, కానీ ఆ రైలు కనిపించలేదు. ఆ సొరంగం నుంచి వెళ్లేందుకు వేరే మార్గం కూడా లేదు. మరి ఆ రైలు ఏమైనట్టు? ఒక ఇంజిను 3 బోగీలతో బయలుదేరిన అంత పెద్ద రైలును మాయం చేయడం ఎవరికి సాధ్యం అని జిట్టు పీక్కుంటున్న తరుణంలో 2 ప్రయాణికులు ఆ రైలు నుంచి బయటికి దూకి తమ ప్రాణాలను రక్షించుకునేందుకు సమాచారం తెలిసింది. ఆ రైలు నుంచి బయటికి దూకిన 2 ప్రయాణికులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారు. ఆ రోజు వాళ్ళ కంటికి కనిపించిన ఘటన గురించి చెబుతూనే వణికిపోయారు. రైలు సొరంగంలోకి ప్రవేశిస్తుండగా తెల్లని పొగ రైలు మొత్తాన్ని కప్పేసిందని, ఏదో ప్రమాదం జరిగిందని భయంతో రైలు నుంచి బయటికి దూకేశామని చెప్పారు. ఆ తర్వాత రైలుకు ఏమైందనేది తెలియలేదన్నారు. దీంతో అధికారులు ఏమైనా ఆధారాలు దొరుకుతాయనే ఆశతో మరోసారి ఆ సొరంగం వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నది. మళ్ళీ ఇలాంటి ఘటన చోటు చేసుకోకూడదనే ఉద్దేశంతో రైల్వే అధికారులు ఆ సొరంగాన్ని మూయించివేశారు. అయితే ప్రపంచ యుద్ధంలో వైమానిక దాడుల వల్ల ఆ సొరంగం కుప్పకూలింది. ఇటలీలోని రైల్వే మ్యూజియంలో ఇప్పటికీ ఆ రైలు మోడల్ ప్రదర్శనకు ఉండటం గమనార్హం. అయితే 1926లో ఓ రిపోర్టు వెలుగులోకి వచ్చింది. అందులో ఉన్న సమాచారాన్ని చూసి యువత ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఆ రిపోర్ట్లో ఏముందంటే 1926లో మిస్ అయిన 104 మంది ప్రయాణికులు 1845 సంవత్సరానికి చేరారు. అప్పటికి రిపోర్టర్ల ప్రకారం 1845 సంవత్సరంలో 104 మంది ఇటలీ ప్రయాణికులు మెక్సికోలో ప్రత్యక్షమయ్యారు. ఆ 104 మందిని అదుపులోకి తీసుకున్న మెక్సికో అధికారులు మెంటల్ హాస్పిటల్లో చేర్చారు. ఎందుకంటే వాళ్ళు ఇటలీ నుంచి జెన్నెట్ రైల్లో వచ్చామని చెప్పారు. ఇటలీకి సుమారు 10,000 కిలోమీటర్ల దూరంలో మెక్సికో ఉంది. అక్కడికి వెళ్ళాలంటే విమానంలోనే సాధ్యం, లేదా సముద్ర మార్గంలో చేరాలి. రైళ్లు సముద్రం నుంచి ప్రయాణించడం అసాధ్యం. దీంతో మెక్సికో అధికారులు ఆ ప్రయాణికులు పిచ్చివాళ్లుగా భావించారు. ప్రయాణికులంతా రోమ్ నుంచి వచ్చామని చెప్పడంతో మెక్సికో అధికారులు ఇటలీ అధికారులను సంప్రదించారు. అయితే అది 1845 సంవత్సరం కావడం వల్ల అప్పటికి ఈ ఘటన చోటు చేసుకోలేదు. దీంతో వాళ్ళు తమ దేశం వాళ్ళు కాదని, అలాంటి రైలే తమ వద్ద లేదని స్పష్టం చేశారు. అయితే చిత్రమైన విషయం ఏమిటంటే ఆ ప్రయాణికుల్లో ఒక వ్యక్తి వద్ద లభించిన డెన్ హోల్ కంపెనీకి చెందిన సిగరెట్ పెట్టి మీద 1907 అని ఉంది. ఆ సిగరెట్ ప్యాకెట్ ఇప్పటికీ మెక్సికోలోనే ఉంది. అయితే ఇది ఇంతటితో ఆగిపోలేదు. ఆ రైలు మన ఇండియాలో కూడా కనిపించిందంట. ఇంకో నమ్మలేని విషయం ఏమిటంటే ఆ రైలు ఇండియా, రష్యా, జర్మనీ, రోమేనియా, ఇటలీలో కనిపిస్తూ మాయమవుతున్నట్లు చెబుతున్నారు. 1991లో డెక్రాయన్లోని ఫల్టావా ప్రాంతంలో ఈ రైలు కనిపించిందని ఆత్మలపై పరిశోధన జరిపే ఓ ఫార్మనరల్ పరిశోధకుడు ఈ రైల్లోకి ప్రవేశించాడని, ఆ తర్వాత మళ్ళీ అతడి ఆచూకీ తెలియలేదని సమాచారం ఉంది. ఆ రైలుకు 3 బోగీలు ఉన్నాయి. వాటి కిటికీలు కట్టలతో మూసి ఉన్నాయనేది ప్రత్యక్ష సాక్షుల కథనం. రైలు మాయమైందనే విషయాన్ని నమ్మలేం. కానీ సొరంగం దాటి వెళ్ళిన ఆ రైలు మధ్యదారిలో ఏమైంది? అధికారులకు ఆ రైలు ఎందుకు కనిపించలేదు? 1845 మెక్సికోలో కనిపించిన ప్రయాణికుల వద్ద 1907 నాటి సిగరెట్ ప్యాకెట్ ఎలా వచ్చింది? ఆ రైలు మిస్ అయిన 104 మంది ఇటలీ ఆ దేశానికి ఎలా వెళ్ళారు? ఆ ప్రయాణికుల వివరాలను ఎందుకు గోప్యంగా ఉంచారు అనేది ఇప్పటికీ అంత చిక్కని మిస్టరీగా మిగిలిపోయాయి. ఎవరైనా ఈ కథను సృష్టించారా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ రైలు ఘటనపై ఆధారంగా చాలామంది సమాంతర విశ్వం ఉందని నమ్ముతున్నారు. మరి అది సాధ్యమేనా?
ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ డీపీ మూవీ అప్డేట్స్ని.